న్యూస్కి స్వాగతం. గ్రంథాలయాలు అంటే జ్ఞాన సంపదని, ప్రజలు గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ మేకపాటి శాంతకుమారి తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని జిల్లా గ్రంథాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గ్రంథాలయాలకు అక్షయ ట్రస్ట్ నిర్వాహకులు 2 లక్షలు విలువ చేసే కుర్చీలు, ప్యాడ్లు, కాంపిటేటివ్ బుక్స్ అడిగిన వెంటనే సహకరించారని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నెల్లూరు జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తానన్నారు. దాతల సహకారంతో అభివృద్ధి చేస్తానన్నారు. జిల్లాలో గ్రంథాలయాలకు సిబ్బంది కొరత ఉన్నదని, అవుట్సోర్సింగ్ ద్వారా నియమించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు గ్రంథాలయాలను వినియోగించుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. శాంతకుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లాలోని గ్రంథాలయాలని సందర్శించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, గ్రంథాలయాల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు కానీ, వసతులు, పరిస్థితులు ఇవన్నీ ఎలా ఉంటాయో చూద్దామని అన్ని కొన్ని గ్రంథాలయాలు సందర్శించడం జరిగింది. దీంట్లో నేను కొన్ని లోక్తాపాలు ఉండేటివి తెలుసుకుని వీటికి ఏ విధంగా మనం పరిష్కారం ఇవ్వాలనేది మీడియా ద్వారా తెలియజేద్దామని ఈ విలేకరులను ఏర్పాటు చేశాను. ముఖ్యంగా ఒక 4 ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాము గ్రంథాలయాలకు సంబంధించి. ఫస్ట్, సిబ్బంది పనితీరు మీద నేను సమీక్ష చేశాను. రెండవది, విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకున్నాను. అన్ని చోట్ల గ్రంథాలయాల్లో విద్యార్థులు, ఇప్పుడు నిరుద్యోగులైన విద్యార్థులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు మెటీరియల్స్ అనేటివి లేవు. అదొకటి గమనించాను. మూడవది, పాఠకులకి అసౌకర్యం కొన్ని చోట్ల కలుగుతుంది. ఎందుకంటే సిబ్బంది కొరత వల్ల గ్రంథాలయాలు మూసివేయడం జరిగింది. దీనికి కూడా ఎలాంటి ప్రణాళిక ఏర్పాటు చేయాలని ఆలోచించాను. ఇక నాలుగవది, ప్రజలని గ్రంథాలయాలకి వచ్చే విధంగా, ప్రజలు గ్రంథాలయాలు వాడుకునే విధంగా ఏర్పాటు చేయాలనేది ఇంకొక ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకున్నాను. దీంట్లో భాగంగా ముందు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి, డోనర్స్ అయితేనేమి, అందరినీ కూడా నేను సహాయార్థం కోరడం జరిగింది. ముఖ్యంగా నేను యువతను దృష్టిలో పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి మెటీరియల్స్ వారిని అడగడం జరిగింది. చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు గ్రంథాలయాలకు సహాయం చేయడానికి. దాంట్లో భాగంగా నెల్లూరు గ్రంథాలయానికి సంబంధించి చైర్స్, ప్యాడ్స్, ఇంకా మెటీరియల్స్ కూడా నేను అడగటం జరిగింది అక్షయ ట్రస్ట్ వారిని. వారు చాలా వేగంగా స్పందించి ఈరోజు 2 లక్షలు విలువ చేసేటువంటి చైర్స్ అయితేనేమి, ప్యాడ్స్ అయితేనేమి, మెటీరియల్స్ కూడా మాకు అందిస్తున్నారు. అట్లా అన్ని చోట్ల, అన్ని గ్రంథాలయాల్లో కూడా అలాగే సహాయం చేస్తున్నారు. ఇక నేను ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలు గ్రంథాలయాలు ఉపయోగించాలి. మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని మీరు ఉపయోగిస్తే తప్పకుండా అక్కడ ఉండేటువంటి లోతుపాట్లు అయితేనేమి, మా సిబ్బంది మీకు సహకరిస్తున్నారా లేదనే విషయాలు ఇవన్నీ మీరు మాకు తెలియజేశారంటే తప్పకుండా వాటి మీద మేము నిర్ణయం తీసుకుంటాం ఏం చేయాలనేది. ఇప్పుడు అవుట్సోర్సింగ్ ద్వారా కొంతమంది తీసుకుంటున్నామో వారిని దుడ్లో తీసుకున్న తర్వాత ఎక్కడైతే మూసేస్తున్నారో ఆ గ్రంథాలయాలన్నింటినీ ఓపెన్ చేస్తాము. తప్పకుండా విద్యార్థులు ముందుగా గ్రంథాలయాలు ఉపయోగించండి. మీరు రావాలి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైనటువంటి పుస్తకాలని ఏ గ్రంథాలయానికి సంబంధించి ఆ గ్రంథాలయంలో నింపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా సిబ్బంది కూడా ఇప్పుడు ఇంకా కొత్త సిబ్బందిని దింపుతున్నాము. అందరూ కూడా గ్రంథాలయాలకి మీరు వచ్చి ఉపయోగించుకుంటే గ్రంథాలయాలకి అభివృద్ధి అనేది జరుగుతుంది. సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సెస్ అమౌంట్ చాలా ఉంది. సంబంధిత అధికారులను కూడా నేను కలవటం జరిగింది. అందరూ సానుకూలంగా స్పందిస్తున్నారు కూడా. తప్పకుండా త్వరలో ఈ కూటమి ప్రభుత్వం ద్వారానే గ్రంథాలయాలు అభివృద్ధి చెందుతాయని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మంగళగిరిలో
ఆ, మోడల్ గ్రంథాలయాన్ని మన లోకేష్ బాబు గారు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మన రాజధాని అయినటువంటి అమరావతిలో కూడా 5 ఎకరాలలో రాష్ట్ర సంస్కృతికి ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి రాష్ట్ర కేంద్ర గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది త్వరలో. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వల్ల గ్రంథాలయాలకి తిరిగి గొప్ప అభివృద్ధి అనేది చేస్తారని నేను నమ్ముతున్నాను. మా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి వారు అవటం వల్ల గ్రంథాలయాల మీద డిజిటల్ గ్రంథాలయాలు చేయాలని వారు చాలా ఉద్దేశపూర్వకంగా మనకు సహాయార్థంగా అన్ని చేస్తారు. అదేవిధంగా మా చైర్మన్ అయినటువంటి శ్రీ కోటేశ్వరరావు గారి సహకారంతో ఇంకా ప్రజాప్రతినిధులతో అందరితో కూడా నేను మమేకమై వాళ్ళందరి సహకారార్థం ఇంకా పుస్తక ప్రియుల యొక్క సూచనల మేరకు గ్రంథాలయానికి కావాల్సినటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా నేను త్వరలో ముందుకు తీసుకొచ్చి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేస్తానని ఇందు మూలంగా ప్రజలకందరికీ కూడా నేను తెలియపరచుకోవడం కోసమే ఈ మీడియా ఏర్పాటు చేసుకుని నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా ప్రజలందరికీ విజ్ఞప్తి ఒకటే, గ్రంథాలయాలు ఉపయోగించండి. మీ అందరి సహకారంతోనే మన గ్రంథాలయాల్ని మనం అభివృద్ధి చేసుకోగలం. గ్రంథాలయం అనేది సమాజ నేస్తము, జ్ఞాన సంపద. కాబట్టి ఈ సంపద అందరిది. అందరూ సహకరిస్తే నేను కూడా నా వంతు కృషి చేసి తప్పకుండా ఈ 2-3 సంవత్సరాలలో ప్రతి చోట గ్రంథాలయాన్ని ఓపెన్ చేసి అన్ని చోట్ల గ్రంథాలయాలు కలకల్లాడే విధంగా చేస్తానని మీకు తెలియజేసుకుంటూ నమస్కరించి సెలవు తీసుకుంటాను. పవన్ కుమార్ రెడ్డి గారికి, శ్రీ కృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చిరు సత్కారంగా వారికి మేము సాలులోకి ఒక సన్మానం చేయాలనుకుంటున్నాం. సమాజ అభివృద్ధికి, సమాజంలో గ్రంథాలయాలు చాలా అవసరం. దీన్ని గుర్తించి వారు మేము అడగగానే మా నిరుద్యోగులకు, విద్యార్థులకు ఈ సహాయం చేసినందుకు గాను హృదయపూర్వకమైన ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయం తరఫున మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఇలా సమాజానికి ఇంకా సేవ చేయాలి. మీరు మరింత అభివృద్ధి చెంది ఇంటింత సమాజానికి మీరు సహాయాన్ని చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇంకా చాలామంది దాతలు ముందుకొచ్చి ఇటువంటి సహకారాలు గ్రంథాలయాలకు అందిస్తే తప్పకుండా గ్రంథాలయాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, ముందుకు నడుస్తాయని నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ సహాయం అందించినటువంటి నా సోదరులైన వీరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.